కుటుంబంలోనైనా మంచి జరిగిందంటేనే మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, ఏ కుటుంబానికైనా అన్యాయం జరిగినా వారికి సంక్షేమం అందకపోయినా వారి ఓటు అవసరం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భీమిలి మండలం మధ్యవలసలో జరిగిన మేము సిద్ధం సభలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతంలో మంచి జరిగింది కాబట్టే అదే ధైర్యంతో ఓటు అడుగుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి లేని నాయకత్వం, నీతివంతమైన పాలన అందించామని వివరించారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావుని ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నా పరిపాలన చూసి మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితేనే నా కోటి ఇవ్వమని అడిగిన నాయకులు ఇంతవరకు కూడా ఎవరిని చూడలేదు చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆయన పరిపాలనలో జరిగిన కార్యక్రమాన్ని ఆయన ఇక్కడికి వచ్చే ప్రధానికం కాకుండా ఈ మండలంలో ఉన్న ప్రధానికంలో ఏ కుటుంబంలో అయినా మంచి జరిగితేనే మన ఫ్యాన్ గుర్తు కొట్టేయమనండి, మంచి జరిగితేనే మన ఎమ్మెల్యేని ఎంపీని మనల్ని గెలిపించమండి. ఆ కుటుంబంలో కానీ ఏదైనా తప్పు జరిగితే, ఆ కుటుంబంలో ఏదైనా అన్యాయం జరిగితే మనకు వాళ్ళ ఓటు అక్కర్లే. ఎందుకంటే ఇది దైవ నిర్ణయం. ఇవాళ మనకు తెలుసు, మన మనస్సాక్షి తెలుసు. మా ఈ వేదిక మీద పెద్దలు మా అందరం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఒక మంచి చేశాం కాబట్టి ఆ ధీమాతోనే, ఆ ధైర్యంతోనే ఈ మాట ఆయన మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడుతున్నాం. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి పోయినా, ఏ సభ పెట్టినా, ఎవరు పెట్టినా నీతివంతమైన నాయకత్వాన్ని, అవినీతి లేని నా నాయకత్వాన్ని ఇవాళ అందించాం. ఇవాళ సామాన్యుడికి ఏదైనా సరే కార్యక్రమం చూస్తే ఆ మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమానికి మారుపేరు అయ్యారో ఆయన ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా తండ్రి కంటే 2 అడుగులు ముందుకేస్తా అని చెప్పాడు. ఆ రోజు ఆ తండ్రి గారు 1 అడుగు ముందుకేస్తే ఈయన 2 అడుగులు ముందుకేసి ఇవాళ ఎక్కడైనా మారుమూల అవ్వ గాని, తాత గాని, లేదా మహిళ గాని, లేదా విద్యార్థి గాని, ఎవరైనా సరే ఏదైనా సంక్షేమం జరిగిందంటే అది జగన్మోహన్ నాయకత్వంలోనే, ఈ 5 సంవత్సరాల్లోనే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ